మైనా స్టోరీస్. అది హైదరాబాదుని ఆనుకొని ఉన్న ఒక ఊరు. ఆ ఊరిలోని ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అది. ఆ ఇంటి పెద్ద పేరు జగపతిబాబు. అతని భార్య ఆమని. వారికి 2 పిల్లలు. కూతురు త్రిష, కొడుకు వరుణ్ ఉంటారు. త్రిష చదువు పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. వరుణ్ చదువుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఉదయం జగపతిబాబు, వరుణ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆమని వడ్డిస్తూ ఉంటుంది. త్రిష ఆఫీస్కి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి టైం అవుతుంది. అదేంటక్క, ఈరోజు సండే కదా, ఆఫీస్కి హాలిడే ఉంటుందిగా. అవును కదా, నిజమే. ఈరోజు ఆఫీసేంటే? ముఖ్యమైన ప్రాజెక్ట్ ఒకటి ఈరోజే కంపెనీ టేకప్ చేస్తుందమ్మా. దాని గురించి ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటుంది. నిజమేనా? అమ్మా, నీకెప్పుడూ అనుమానాలే. కావాలంటే మా టీం లీడ్కి కాల్ చేసేవనా? మాట్లాడతావా? లేదంటే నాతో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేయి. అనుమానం కాదే, రోజులలా ఉన్నాయి. మరి ఏం చెయ్యని చెప్పు. సరేలేమ్మా, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అని త్రిష ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పనిమీద బయటికి వెళ్తున్న జగపతికి ఆ వీధిలోని కోటేశ్వరరావు ఇంటి ముందు జనం గుమ్మిగూడి ఉండటం చూస్తాడు. ఆ పక్కనే ఉన్న ఒక ఆవిడతో, ఏమైందమ్మా, ఏంటి జనం? మీకు విషయం తెలీదా అన్నయ్యగారు? కోటేశ్వరరావు కూతురుంది గదా, చెప్పా పెట్టకుండా ప్రేమించిన వాడితో లేచిపోయిందట. ఆ పక్కనే ఉన్న మరొక ఆవిడ, మరే ఉద్యోగం చేస్తాన్నాన్నా, మిమ్మల్ని ఉద్ధరిస్తాన్నాన్నా అని తల్లిదండ్రికి ముచ్చట్లు చెప్పి వాళ్లని మునగచెట్టు ఎక్కించి సమయం చూసి తుర్రుమంది. ఒక్కగానొక్క కూతురు, పరువు మొత్తం పోయింది. ఇప్పుడు ఊర్లో తలెత్తుకొని ఎలా తిరుగుతారు వాళ్ళు? ఏం చేస్తాం, ఈ కాలం ఆడపిల్లలకి కన్నవాళ్లకంటే ప్రేమ దోమ అంటూ మధ్యలో వచ్చినవాడే ఎక్కువైపోయాడు. అవునవును, అయినా అసలు తప్పు తల్లిదండ్రులదే. ఆడపిల్లలకి ఉద్యోగాలెందుకట? వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించక. నిజమే, ఉద్యోగం ఆఫీసు అంటూ ఈ భాగోతం వెలగబెట్టింది మహాతల్లి. కన్నవాళ్ల గురించి ఒక్క క్షణమైనా ఆలోచించకుండా అసలు అలా ఎలా చేసిందో ఏంటో. అలా ఇరుగు పొరుగు వాళ్లందరూ తలా ఒక మాట అంటూ ఉంటారు. జగపతిబాబు మౌనంగా ఉంటాడు. అతనికి మనస్సులో భయం పట్టుకుంటుంది. ఆ పక్కనే ఉన్న మూర్తి, ఏమయ్యా జగపతి, నీ కూతురు కూడా ఉద్యోగం చేస్తుంది గదూ, కాస్త జాగ్రత్త పడు మరి. చచా, నా కూతురు అలా చేయదు. మా పరువు పోయే పని ఎప్పటికీ చేయదు. బుద్ధిగా బాధ్యతగా ఉద్యోగం చేసుకుంటుంది. అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. అదేం కాదులే మూర్తి, అందరూ ఒకేలా ఉంటారనుకుంటే ఎట్లా? నా కూతురు ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. చేయకపోతే మంచిదేలే, కాని రోజులు అస్సలు బాలేదు. ఈ కాలం పిల్లలు ఉన్నట్టుండి ప్రేమంటారు, పెళ్ళంటారు, క్షణం కూడా ఆలోచించకుండా లేచిపోతున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్తాడు. త్రిష ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ టీం లీడ్, హాయ్ త్రిష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇతని పేరు ధనుష్, మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు. హాయ్ ధనుష్ గారు హాయ్ త్రిష గారు అని పరిచయం చేసుకుంటారు. ధనుష్ చాలా అందగాడు. మొదటి చూపులోనే అతని అందానికి అట్రాక్ట్ అవుతుంది త్రిష. సి త్రిష, మన కొత్త ప్రాజెక్ట్లో నీతో పాటు ఇతను కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ ధనుష్. థ్యాంక్ యూ సార్. నీకేమైనా వర్క్ డౌట్స్ ఉంటే త్రిషనడి తెలుసుకో. ఓకే సార్ అని పరిచయం చేసి టీం లీడ్ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ కూడా ప్రాజెక్ట్ వర్క్లో మునిగిపోతారు. ఆమని కూరగాయలు కొనటానికి కూరగాయల బండి దగ్గరకు వస్తుంది. కూరగాయలమ్మే అమ్మాయి, ఏంటోనమ్మా కలికాలం, ఎప్పుడూ లేంది ఈ కాలం పిల్లలకి ప్రేమలు ఎక్కువైపోయాయి. అవునే, అసలు పిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయమేస్తుంది. మరేనమ్మా, చదువుకునే దగ్గర ప్రేమలే, ఉద్యోగాలు చేసే దగ్గర ప్రేమలే, చేసే పని మీద ధ్యాస కంటే వీళ్ళకి ప్రేమలే ఎక్కువైపోయాయి. నిజమేనే, మా కాలంలో ప్రేమ పెళ్ళనేది మేం ఎరగం. కనీసం చెవిన కూడా వినేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఊర్లో ఏదో ఒక మూల ఈ ప్రేమ గొడవే. మరేనమ్మా,
అసలు పిల్లల్ని కనాలంటేనే భయమేస్తుంది. ఒక్కోసారి పిల్లలు లేని వాళ్ల బతికే చాలా నయం అనిపిస్తుంది. అది మాత్రం అక్షరాల నిజమే అని అనుకుంటారు. ఆ రోజు సాయంత్రం త్రిష ఆమె ఫ్రెండ్స్ని కలుస్తుంది. ఏంటే సంధ్య, ఈరోజు నీ ఫోను నువ్వు ఇద్దరూ చాలా ఫ్రీగా ఉన్నారు. రోజూ గంటల తరబడి ఫోన్లో వాయించేదానివి కదా, మరిప్పుడేమైంది? నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళాడు. అందుకని అతను మళ్ళీ తిరిగి హైదరాబాద్ ట్రైన్ ఎక్కే వరకు ఫోన్లు కట్. పీడ వదిలిపోయింది పో. లేకపోతే పక్కన ఉన్న మా చెవులు చిల్లులు పడేలా మాట్లాడుతూనే ఉంటావు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు మీరు. మాకెందుకే కుళ్ళు? నాలాగా మీకు బాయ్ ఫ్రెండ్ లేడని? అంత లేదులే. ఇంతకీ మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళకి కానీ తెలుసా? తెలిస్తే ఊరుకుంటారా ఏంటి? తెలిసిన మరుక్షణమే మా వాళ్ళు నా చేత ఉద్యోగం మాన్పించి పెళ్లి చేసేస్తారు. మంచిదే కదా, ప్రేమికుడు కాస్త శాశ్వతంగా నీ సొంతమవుతాడు. పెళ్లి చేసేది ప్రేమించిన వాడితో కాదే, వేరే వాడితో. మరెప్పటికైనా జరిగేది అదే కదా, మరప్పుడేం చేస్తావు? అప్పుడు తిప్పలు అప్పుడు చూద్దాంలే. నా సంగతి సరే కాని నువ్వేంటి ఇంకా ఎవ్వరినీ ప్రేమించలేదు? అమ్మో, ఈ ప్రేమ దోమ అంటే నాకు భయం. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. అవును మరి, మా ఇంట్లో రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారనుకుంటున్నావా ఏంటి? లవ్ అంటే ఏ ఇంట్లోనూ ఒప్పుకోరు. అలాగని ప్రేమించటం మానేస్తామా ఏంటి? నువ్వు చెడిపోయింది కాక దాన్నెందుకే చెడగొడతావు? అంటే అదే కారణం అని కూడా కాదు, కానీ నాకు నచ్చినవాడు ఇప్పటివరకు కంటపడలేదు. అది అలా చెప్పు వింటాను. మీ ఆఫీస్లో అబ్బాయిలెవ్వరూ నచ్చలేదా నీకు? నచ్చటమంటే మనిషి బావుంటే సరిపోతుందా? అతని అలవాట్లు, పద్ధతులు, గుణగణాలు అన్నీ నచ్చాలి కదా. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు దొరకటం చాలా కష్టం. అయినా అవన్నీ నచ్చటానికి నువ్వేమైనా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? జస్ట్ ప్రేమిస్తున్నావు అంతే కదా. అదేంటి అలా అంటావు? ప్రేమించేది పెళ్లి చేసుకోవటానికే కదా. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావే? ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రేమించుకోవటం, ఇద్దరికీ కుదిరితే పెళ్లి చేసుకోవటం, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం. ప్రేమించుకున్న వాళ్లనే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే రూలు ఎక్కడా లేదు. అలా నాకిష్టముండదే. ఏదేమైనా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలి. అది నువ్వనుకుంటావు కానీ మీ ఇంట్లో వాళ్ళు, ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవాలి కదా. ఎందుకనుకోరు? వాళ్ళకర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా వింటారు. అలాంటి పగటి కలలు కంటాం ఈ కాలం ఆడపిల్లలు ఎప్పుడో మానేశారు. మనం ఎప్పుడైతే ప్రేమించామంటామో మరుక్షణమే కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోపెడతారు మన తల్లిదండ్రులు. నువ్వన్నట్టు జరుగుతుందని నేను అనుకోవటం లేదు. అదే జరిగేది. ఇద్దరూ ఒకరినొకరు ఖచ్చితంగా కావాలనుకుంటే లేచిపోయైనా పెళ్లి చేసుకొని కలిసుంటున్నారు. లేదనుకుంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రెజెంట్ లవ్ స్టోరీస్ ఇలాగే నడుస్తున్నాయి. నువ్వెన్నైనా చెప్పు, ఈ మాత్రం దానికి ప్రేమించుకోవటం ఎందుకు? నేనైతే ఇలా కాదు. నేను ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే అతన్నే పెళ్లి చేసుకుంటాను. అదంత ఈజీ కాదే, చాలా కష్టం. ఎంత కష్టమైనా ప్రేమించిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలి. సరే, అది చూద్దాం. నేను కరెక్టో నువ్వు కరెక్టో. ఈ కాలం పిల్లలకి వేరే పనే లేదు. ప్రేమించటం, లేచిపోవటం, కన్నవాళ్ల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. తల్లిదండ్రుల పరువు మొత్తం గంగలో కలిపి వెళ్ళిపోతున్నారు అని ఆమెలో ఆమె చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటే నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఏమయ్యా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. మన అమ్మాయికి కూడా పెళ్లి చేద్దాం. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికి ఏమీ లేదు, నిర్ణయం తీసుకోవటమే. సర్లే, రేపు పెళ్ళిళ్ళ బ్రోకర్ చెవిలో ఒక మాట వేసొస్తాను. సరేనయ్యా అని అనుకుంటారు. త్రిష ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ధనుష్తో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. ధనుష్ తన అందం, తెలివి, మంచితనం అనే వాటిని ఎరగావేసి ఇండైరెక్ట్గా త్రిషకి లవ్ ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. ఆమెని పొగుడుతూ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా త్రిష కూడా ధనుష్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అతన్ని లవ్లో పడుతుంది, కానీ బయటకు చెప్పదు. త్రిషగారు, ఏంటి ధనుష్ గారు? మీకు చాలా ఓపికెక్కువండి. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవచ్చు కదా. అలా కాఫీకి వెళ్దామా? ఓకే ధనుష్ గారు, వెళ్దాం పదండి.
అని అనుకుంటారు. జగపతి బాబు ఓ మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాడు. నమస్కారం జగపతి బాబు గారు. రండి రండి కూర్చోండి. నమస్కారం అండి. నేనొక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు తెలుసండి, మీ అమ్మాయి పెళ్లి గురించే కదా. అవునండి, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? ఎవరైనా ఇక్కడికొచ్చేది అందుకే కదండి. పైగా మా పనే అది కదా. చెప్పులు కుట్టేవాళ్ళు మనిషి కాళ్లకున్న చెప్పులు చూస్తారు. అలాగే మాలాంటి వాళ్ళు పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఎవరికున్నారా అని చూస్తారు. నిజమేనండి. ఇకపోతే మా కుటుంబం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి మా అంతస్తుకు తగ్గ సంబంధం చూడండి. ఓ అలాగేనండి. అని అనుకుంటారు. త్రిష, ధనుష్ ఇద్దరూ కాఫీ షాప్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఆఫీసు ఇల్లు ఇవి తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేక బోర్ కొడుతుంది. ఏం కావాలేంటి? ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ కాస్త కలర్ఫుల్గా ఉంటుందనిపిస్తుంది. లవ్వా? అందులో చాలా తలనొప్పులు కూడా ఉంటాయి. అవి ఇష్టమైన తలనొప్పులే కదా. వాటిని ఎంజాయ్ చేయాలే గాని బాధపడిపోకూడదు. మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అప్పుడేంటి పరిస్థితి? మంచిదే కదా. ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా. మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? పిల్లల ప్రేమలో నిజాయితీ ఉంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. చాలామంది పెద్దవాళ్ళని తప్పుగా అనుకుంటారు గాని బాధ్యతగా ఆలోచించే పిల్లల మాట తల్లిదండ్రులు ఎప్పటికీ కాదనరు. కాబట్టి ఆ విధంగా చూస్తే నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను. నాకు ఏ చెడ్డ అలవాట్లు లేవు. మనస్సులో త్రిష, నేననుకున్న క్వాలిటీస్ అన్నీ ఇతనిలో ఉన్నాయి. కుటుంబం పట్ల, జీవితం పట్ల క్లారిటీగా ఉన్నాడు. పైగా ఏ దురలవాట్లు లేవు. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకుంటే నా లైఫ్ చాలా బావుంటుంది. అమ్మా నాన్నకు కూడా ఇతను బాగా నచ్చుతాడు అని అనుకుంటూ ఉంటుంది. హలో త్రిషగారు, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదండి. నా గురించి మీ అభిప్రాయమేంటి? చెప్తే తప్పుగా అనుకోరు కదా. లేదు, చెప్పండి. మొదటి చూపులోనే మీరు నాకు చాలా బాగా నచ్చారు. అలాగా? మరి నాతో చెప్పలేదు? అంటే మొదటి చూపులో కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ. అది ఎక్కువ కాలం నిలబడదు. నాకు 100 ఏళ్లు నిలబడే బంధం కావాలి. అది ఆ మనిషితో కలిసి ట్రావెల్ చేసినప్పుడే తెలుస్తుంది. అవును, నిజమే. మరి మనం చాలా రోజులుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా. అందుకే నాకు నీ గురించి పూర్తిగా అర్థమైంది. నీ బిహేవియర్ నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతిగా బాధ్యతగా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ త్రిష. నువ్వు ఒప్పుకుంటే నాకు ఆ 100 ఏళ్ల బంధం దొరికినట్టే. అని ధనుష్ త్రిషకి ప్రపోజ్ చేస్తాడు. ఐ లవ్ యూ టూ ధనుష్ అని త్రిష కూడా సంతోషంగా అతని లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది త్రిష. ఆమె తమ్ముడు వరుణ్, అక్కా, నీకీ విషయం తెలుసా? కోటేశ్వరరావు మావయ్య కూతురు లేచిపోయిన దగ్గర్నుంచి అమ్మకి భయం పట్టుకుందంట. ఎందుకురా? నువ్వు కూడా అలాంటి పిచ్చి పని ఏదైనా చేస్తావేమోనని. మనస్సులో త్రిష, ఇప్పుడే లవ్ యాక్సెప్ట్ చేశాను, అప్పుడే ఇలా అయిందేంటి? అయినా తనకి జరిగినట్టు నాకు జరగదులే. నేను ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటానే కాని లేచిపోను కదా అని అనుకుంటూ ఉంటుంది. అవునే, అదే నా భయం. అమ్మా, నీ కూతురు గురించి నీకు తెలీదా? కూతురు గురించి తెలుసు, కాని అది చేసే స్నేహాల గురించి తెలియదు కదా. ఆ స్నేహాలే చెడిపోవటానికి సగం కారణం. అమ్మ చదువుకోకపోయినా చాలా నాలెడ్జ్ ఉంది. చదువుకి నాలెడ్జ్కి సంబంధం లేదురా. కాస్త లోకజ్ఞానం ఉంటే చాలు. అయినా మనకు బోలెడంత ఆస్తి ఉండగా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంత చదువుకుంది ఇంట్లోనే ఖాళీగా ఉండటానికా నాన్నా? నా క్వాలిఫికేషన్తో నేను డబ్బు సంపాదిస్తే వచ్చే రెస్పెక్టే వేరు. అంటే ఇప్పుడు నీకు మన ఇంట్లో రెస్పెక్ట్ లేదా? ఇంట్లో కాదమ్మా, సొసైటీలో. పైగా పాతకాలపు ఆడపిల్లల్లాగా ప్రతి అవసరానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకునే జనరేషన్ కాదిది. అది మాత్రం కరెక్ట్ అక్క. ప్రతిదానికి అమ్మానాన్నల్ని డబ్బు అడిగితే 100 ప్రశ్నలు అడుగుతారు. అదే మన ఓన్ మనీ అనుకో, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు. రేయ్, నీకేం తెలుసురా? అమ్మా నాన్న దగ్గర డబ్బులు అడిగి తీసుకోవటంలో ఉండే తృప్తి మనం సంపాదించుకొని ఖర్చు పెట్టటంలో ఉండదు. తృప్తేమో గాని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో ఫ్రీడమ్ మాత్రం చాలా ఉంటుంది. అందుకేరా ఈ కాలం పిల్లలు బాగా చెడిపోతున్నారు అని అనుకుంటారు. త్రిష ఫ్రెండ్ సంధ్య
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు త్రిష హడావిడిగా సంధ్య దగ్గరికి వస్తుంది. ఏంటే హడావిడిగా ఇలా వచ్చావు? ఆఫీస్ దగ్గర కలిసేవాళ్ళం కదా. అప్పటి వరకు వెయిట్ చేయలేకపోయానే, అందుకే వచ్చాను. నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు, నాకర్థమైపోయింది. నువ్వు ప్రేమలో పడ్డావు కదా. అవునే, ఎలా చెప్పావు? నీ మొహంలో ఆ సిగ్గు, ఎగ్జైట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పు, ఏం సలహా కావాలి? అదేనే, తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇంటికి వెళితే కుదరదు కదా, ఎలాగా అని. అర్థమైంది. ఇంటికి వెళ్ళాక కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా నీ లవర్తో ఎలా మాట్లాడాలి అనే కదా. అవునవును. అది చాలా సింపులే. ఎలాగే? ఏముంది, స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టు ఏమే పోవే అంటూ మాట్లాడటమే. నీ లవర్ పేరు అమ్మాయిలాగా ఫోన్లో ఫీడ్ చేసుకో. అమ్మో, నువ్వు బాగా ముదిరిపోయావే. నేనే కాదు, ఈ జనరేషనే అంతా అని అనుకుంటారు. ఓ రోజు రోడ్డుపై జగపతికి మూర్తి కనిపిస్తాడు. జగపతి, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మూర్తి? మరే మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో కాఫీ షాప్కి వచ్చిందంట. అలాగా? నువ్వు చూసావా? లేదు, మా అబ్బాయి చూశాడట. నాకు చెప్పాడు. మీ అబ్బాయిని పక్కవాళ్ల గురించి పట్టించుకోవటం మానేసి ఉద్యోగం సక్రమంగా వెలగబెట్టమని చెప్పు అని వెళ్ళిపోతాడు జగపతి. బయటపడడు కాని అతని మనస్సులో కల్లోలం మొదలవుతుంది. ఇలా ఉండగా ఓ రోజు ఉదయం ధనుష్ త్రిష ఇంటివైపు వస్తాడు. త్రిష కోసం బైక్పై వెయిట్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి షాక్ అవుతుంది త్రిష. కంగారుగా అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటిది, నేరుగా ఇంటి దగ్గరకొచ్చావు? నిన్ను పికప్ చేసుకుందామని. అయ్యో, త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు అని అంటూ ఉండగానే ఇంతలో ఆమని బయటకి వచ్చి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. తల్లిని చూసి షాక్ అవుతుంది త్రిష. కాని త్రిషకి తెలియదు ఆమె తండ్రి కూడా కిటికీలో నుండి చూస్తున్నాడని. మనస్సులో త్రిష, అయ్యో, దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి దేవుడా? మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎవరే ఇతను? అమ్మా, ఇతను అది అని నీళ్లు నములుతుంది. ఏమోనమ్మా, నాక్కూడా తెలీదు. తెలియకుండానే ఎలా మాట్లాడుతున్నావు? అదేనండి, నేను ఈ ఊరికి కొత్త. ఓ అడ్రస్ గురించి అడుగుతుంటే చెప్తున్నారు. అవునమ్మా, అవును. చూడండి, ఇటువైపు నేరుగా వెళ్తే బస్టాప్ వస్తుంది. అక్కడే మీరు అడిగిన అడ్రస్ ఉంది థ్యాంక్స్ అండి అని ధనుష్ వెళ్ళిపోతాడు. మనస్సులో త్రిష, హమ్మయ్యా, నీ సమయస్ఫూర్తితో నన్ను బ్రతికించావు ధనుష్ అని ఊపిరి పీల్చుకుంటుంది. అవును, నువ్వేంటమ్మా పని చేసుకోకుండా సడన్గా బయటకొచ్చావు? నువ్వు క్యారేజ్ మర్చిపోయావే, ఇచ్చిపోదామని వచ్చాను అని క్యారేజ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అమల. త్రిష గబగబా నడుచుకుంటూ బస్టాప్ వైపు వెళ్ళిపోతుంది. కాని ఎందుకో జగపతికి డౌట్గానే ఉంటుంది. కిటికీలో నుండి ధనుష్ అక్కడ ఉన్నప్పుడే తన ఫోన్లో ఫోటో తీస్తాడు. మనస్సులో జగపతి, ఏంటిది? ఒకవేళ మూర్తి చెప్పింది నిజమా? ఎప్పుడూ లేంది అమ్మాయి ఈ మధ్య ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడుతుంది అని అనుమానపడతాడు. త్రిష బస్టాండ్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న ధనుష్ దగ్గరికి వెళ్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది తెలుసా? మా అమ్మకి ఏమాత్రం అనుమానం వచ్చినా నా పని గోవిందా అయ్యేది. భయమెందుకు? ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా. అలా అని ఇలా ఎలా పడితే అలా బయట పెట్టేస్తే ఎలా? నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుంది. నీతో మాట్లాడను పో అని కోపంగా అలిగి మొహం తిప్పుకుంటుంది. సారీ త్రిష, ఇంకెప్పుడిలా చెయ్యను. ప్లీజ్ మాట్లాడు. అది కాదు ధనుష్, మన లవ్ విషయం నాకు నేనుగా మా ఇంట్లో చెప్తే రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా తెలిస్తే నాకు అమర్యాదగా ఉంటుంది. అర్థమైంది. సారీ, పొరపాటునే చేశాను అని కాసేపు బ్రతిమిలాడటంతో, సరే, నీ పొరపాటుకి పనిష్మెంట్ నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. ఓకే, డన్ అని ఇద్దరూ సినిమాకి వెళ్తారు. వరుణ్ కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వస్తాడు. అక్కడ అక్కా తమ్ముడు ఇద్దరూ ఎదురుపడతారు. అక్కా, నువ్వేంటిక్కడా? ఎవరైనా? ఆయనెవరో తర్వాత చెప్తాను కానీ ముందు నువ్విక్కడెందుకున్నావో చెప్పు. కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు షికార్లు అంటూ తిరుగుతున్నావా? ప్లీజ్ అక్కా,
ఈ విషయం ఇంట్లో చెప్పకు. నాన్నకి తెలిస్తే నా తాట ఒలిచేస్తాడు. సర్లే, నేను నీ గురించి చెప్పను, నువ్వు నేనిక్కడ కనిపించినట్టు చెప్పొద్దు, ఓకేనా? ఓకే, కాని ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు. తెలుసుకొని నీకేం ఉపయోగం లేదులే కాని ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు అని గదమాయిస్తుంది. ఓ రోజు పెళ్ళిళ్ళ బ్రోకర్ జగపతిబాబు ఇంటికి వస్తాడు. మీ అమ్మాయి కోసం ఓ మంచి సంబంధం తెచ్చానండి. ఇదిగోండి అబ్బాయి ఫోటో, వివరాలు. అలాగా? ఏది ఇలా ఇవ్వండి. అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి ఉద్యోగం, వివరాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. శుభం. త్వరలోనే పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను. ఆ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టిద్దాం అని అతను వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న త్రిష అది అంతా విని ఆశ్చర్యపోతుంది. పెళ్లి సంబంధం ఏంటి నాన్నా? అవునమ్మా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ అదృష్టం కొద్దీ మంచి సంబంధం దొరికింది. నాన్నా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరింకెప్పుడు చేసుకుంటావే? ముసల్దానివయ్యాక ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అది కాదమ్మా, చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు నాన్నా, కొన్నాళ్లు జాబ్ చేశాక పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, చిన్నపిల్లవి, నీకివన్నీ తెలియవు. నీకు ఎప్పుడు ఏది మంచో మాకు బాగా తెలుసు. మా మాట వినమ్మా అని కూతురు నోరు మూయించేస్తాడు. త్రిషకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. సరేనమ్మా, నేను ఆఫీస్కెళ్ళొస్తాను. ఇక ఆ జాబ్ మానేయి. కుదురుగా ఇంట్లో ఉండి ఇంటి పని, వంట పని నేర్చుకో. అమ్మా ప్లీజ్, ఇంకొన్నాళ్ళు జాబ్ చేస్తాను సరేనమ్మా, పెళ్లి కుదిరే వరకు జాబుకు వెళ్ళు అని అనటంతో త్రిష ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఈ కాలం పిల్లల మనస్సులు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. అందుకని ముందే జాగ్రత్త పడితే మంచిది కదా. నువ్వు కంగారు పడకు, ఇంకా కొద్ది రోజులే కదా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళేది అని అనుకుంటారు. త్రిష, ధనుష్ ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకుంటారు. ఏంటి త్రిష, అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీసులో మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇది ఆఫీస్లో మాట్లాడుకునే విషయం కాదు. అంత సీక్రెట్ ఏంటి? మా నాన్న నాకు సంబంధం చూసేశాడు. త్వరలోనే పెళ్లి చూపులట, ముహూర్తాలట, పెళ్ళట. అలాగా? ఇదేంటి ఇంత సడన్గా? మరిప్పుడేం చేద్దాం? అదే అర్థం కావటం లేదు. పిచ్చెక్కుతోంది. ఏం చేయాలో అర్థం కాక బుర్ర పగిలిపోతుంది. మరి మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దామా? అమ్మో, ఇప్పుడు చెప్తే అస్సలొప్పుకోరు. అందుకే అన్నాను, అప్పుడే మన లవ్ విషయం చెప్పేద్దామని. విన్నావా? మా నాన్న ఇంత సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని నేను మాత్రం కలగన్నానా ఏంటి? ఒక్క సంవత్సరం ఎలాగోలా వాయిదా వేయమని అడుగు. మా నాన్న వైపు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఆయన వినడు, తన నిర్ణయాన్ని మార్చుకోడు. అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే ఇక మనకి ఒకటే దారి ఉంది. ఏంటది? ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవటమే. నాక్కూడా అది తప్ప వేరే దారేది కనిపించటం లేదు. సరే అయితే, ఈ వీకెండ్ ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వచ్చేసేయ్, పెళ్లి చేసుకుందాం. నాకెందుకో భయంగా ఉంది ధనుష్. మరేం పర్వాలేదు, నేనున్నాను కదా. అంతేనంటావా? అంతే మరి. అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు త్రిష ఆమె తల్లిదండ్రులతో, నాన్నా, ఆఫీస్ స్టాఫ్ అందరం 2 డేస్ పిక్నిక్కి వెళ్తున్నాం, నేను కూడా వెళ్తాను. అసలు ఆ ఉద్యోగమే వద్దంటుంటే మళ్ళీ పిక్నిక్లంటావేంటే? ప్లీజ్ అమ్మా. ఏమండి, విన్నారా? పెళ్లికి ముందు ఈ పిక్నిక్లు పాడు వద్దని చెప్పండి. ఆశపడుతుంది కదా, వెళ్ళనివ్వు. నువ్వెళ్ళమ్మా. థ్యాంక్స్ నాన్నా అని ఓ రోజు బ్యాగ్లో బట్టలు సర్దుకొని బాయ్ నాన్నా, బాయ్ అమ్మా అని చెప్పి మరి ధనుష్ దగ్గరికి వెళ్ళిపోతుంది త్రిష. ధనుష్ ఆమెని ఒక హోటల్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఏంటి ధనుష్, ఇక్కడికి తీసుకొచ్చావు? మరింక ఎక్కడికి తీసుకువెళ్ళను? మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా. యాక్చువల్లీ నిన్ను ప్రేమించినందుకు మావాళ్లు కూడా నా మీద కోపంగా ఉన్నారు. అలాగా? అవును, మా మావయ్య కూతుర్ని నాకిచ్చి చెయ్యాలని మా వాళ్ల కోరిక. అర్థమైందిలే. మరి మనం పెళ్ళెక్కడ చేసుకోబోతున్నాం? దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచించటమేంటి? పెళ్లి చేసుకుందాం, ఇంట్లో నుండి వచ్చేయని నువ్వే కదా చెప్పావు. కరెక్టే, అప్పుడేదో సందిగ్ధంలో ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదా? చచ్చా, అది కాదు. లేచిపోయి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడిలా అంటావేంటి? పాపం మీ అమ్మా నాన్న
నీ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకొనుంటారు కదా, అవి వమ్ము చేయటం నాకిష్టం లేదు. మరిప్పుడేం చేద్దాం? నిన్ను తిరిగి మీ ఇంట్లో వదిలిపెడతాను. వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళ ఇష్టంతో మన పెళ్లి జరగటం అనేది కల. నువ్వు అటువంటి ఆశలేమీ పెట్టుకోకు. నేను ఇంటికి తిరిగి వెళ్ళటం అనేది జరగదు. వేరే ఏదైనా ప్లాన్ ఆలోచించు అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు త్రిష తల్లిదండ్రులు ఆమెకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ త్రిష ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. జగపతి భయంతో త్రిష పనిచేసే ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంతలో ధనుష్కి అతని ఫ్రెండ్ యశ్వంత్ ఫోన్ చేస్తాడు. ఓకేరా, షూర్, తప్పకుండా వస్తాను. బాయ్రా. ఏంటి ధనుష్, ఎవరు ఫోన్లో? నా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఒకసారి వాణ్ణి కలిసి వస్తాను. మరి నేను నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో, నేను త్వరగా వచ్చేస్తానుగా అని ధనుష్ యశ్వంత్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఓ బార్లో కూర్చొని తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ధనుష్ త్రిష గురించిన విషయం మొత్తం యశ్వంత్కి చెప్తాడు. ఒరేయ్, నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అసలు నీలాంటి మోసగాళ్లని ఈ అమ్మాయిలు ఇంత సులువుగా ఎలా నమ్ముతారా? ఎందుకంటే వాళ్ళని మోసం చేసేవాళ్లే ట్రూ లవర్గా కనపడతారు గనక. అసలు ఏం చెప్పి పడేస్తావురా వాళ్ళని? నాకు ఒక్కరు కూడా పడరేంటి? ఏముందిరా, మోసం చేసేవాడు చెప్పినన్ని మాటలు నిజంగా ప్రేమించేవాడు చెప్పడు. కాని ఈ అమ్మాయిలకి మాటలు చెప్పేవాళ్లే కావాలి. అదే నాలాంటి వాళ్లకి అడ్వాంటేజ్. మొన్ననే కదరా పల్లవిని కూడా ఇలానే ప్రేమించి మోసం చేశావు. ఇప్పుడేమో ఈ త్రిష. ఆ పల్లవికి ఆస్తి లేదు కదరా, అందుకే వదిలేశాను. కాని అందం ఉంది కదా, తను చాలా అందగత్తే. నాకు అందం, ఆస్తి రెండూ ఉన్న అమ్మాయి కావాలి. అందుకేనా ఈ త్రిషను పెట్టావు? అవునరా. మరి అలా పేరెంట్స్ పర్మిషన్తో పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడివి తననెందుకు లేపుకొచ్చావు? కావాలనే చేశాన్రా. తను ఇంట్లో నుంచి వస్తే విషయం మొత్తం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న నాకు తప్ప అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేయలేడు. ఆ విధంగా నా లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. అందమైన అమ్మాయితో పాటు ఆస్తి కూడా నా సొంతమవుతుంది. అబ్బో, బాగానే ప్లాన్ చేసావురా. కానీ ఇప్పుడు నా ప్లాన్ రివర్స్ అయింది. ఆ త్రిష తిరిగి వాళ్ళింటికి వెళ్ళనంటుంది. మరిప్పుడేం చేస్తావురా? అదే ఆలోచిస్తున్నాన్రా. నువ్వేదైనా సలహా చెప్పరా? రేయ్, నీకు సలహా చెప్పే అంత వాడినా చెప్పు. సరేరా, నేనేదో ఒకటి చేస్తానులే అని అనుకుంటారు. జగపతి త్రిష పనిచేసే ఆఫీస్కి వెళ్తాడు. నమస్కారం సార్, నేను త్రిష వాళ్ళ నాన్నని. నమస్కారమండి. త్రిషకేమైంది? ఈరోజు ఆఫీస్కి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని తిరిగి అతనే జగపతిని ప్రశ్నిస్తాడు. ఆశ్చర్యపోయిన జగపతి బాబు, అదేంటండి, మా అమ్మాయి మీ స్టాఫ్తో కలిసి పిక్నిక్కి వెళ్తున్నానని చెప్పింది. పిక్నిక్ ఏంటండి? అసలు పిక్నిక్కి ఎవరు వెళ్లారు? మీ ఆఫీస్ తరపున పిక్నిక్ ఏర్పాటు చేశారని మా అమ్మాయి చెప్పింది. అసలు కంపెనీ తరపున అలాంటి వెకేషన్ ఏం పెట్టలేదే. జగపతి షాక్ అవుతాడు. అతనికి ఏమీ అర్థం కాదు. కూతురు జాడ తెలియక భయభ్రాంతులకి గురవుతాడు. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యకి కొడుకుకి జరిగింది చెప్తాడు. అదేంటండి, మరి అమ్మాయి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావటం లేదు. నాన్నా, ఒకసారి సినిమా హాల్ దగ్గర అక్కని వేరే అతనితో చూశాను. ఈయన ఎవరని అడిగితే అక్క చెప్పలేదు. కాని వాళ్ళిద్దరి బిహేవియర్ మాత్రం ఫ్రెండ్స్లా లేదు, కొంచెం తేడాగా ఉంది. వెంటనే జగపతి తన ఫోన్లో ఉన్న ధనుష్ ఫోటో చూపించి, ఇదిగో ఈ ఫోటో చూడు, ఇతనేనా? అవునానా, ఇతనే. ఇతను ఆ రోజు మన ఇంటి బయట మన అమ్మాయిని అడ్రస్ అడిగిన అతను కదా? జగపతి బాబు ఆలోచనలు సమాధానం వెతుక్కుంటూ పరిగెడుతుంటాయి. అంటే మన అమ్మాయి పిక్నిక్కి వెళ్ళలేదు, మనకు తెలియకుండా ఏదో పొరపాటు చేస్తుంది అని నాకు అనుమానంగా ఉంది. అంటే లేచిపోయిందంటున్నారా? నా నోటితో నా కూతురు గురించి అలా ఎలా చెప్పను? కాని ఖచ్చితంగా అని కాదుగాని పరిస్థితులు చూస్తే అటువైపే కాస్త అనుమానంగా ఉంది. ఆమని భయపడిపోతుంది. ఏమండి, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, త్వరగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి. ఆ ఆలోచన నాక్కూడా ఉంది. కాని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన అమ్మాయి గురించి నలుగురిలో అనుమానం కలుగుతుంది. తన పేరు అందరి నోళ్లలో నానుతుంది. అసలే పెళ్లి కావలసిన పిల్ల అని ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటారు.
మరోవైపు ధనుష్ తాగి హోటల్ రూమ్కి వస్తాడు. త్రిషపై చెయ్యేస్తాడు. ఏంటి ధనుష్, నీ బిహేవియర్ ఏదో తేడాగా ఉంది నాకు నువ్వు కావాలి త్రిషా, ప్లీజ్ కాదనకు. అని తనని ఫోర్స్ చేస్తాడు. ఏంటిది ధనుష్, నాకిలాంటివి ఇష్టముండదు. రేపో మాపో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. సరే అయితే రేపే మనం పెళ్లి చేసుకుందాం. అలాగే ధనుష్ అని అనుకుంటారు. మనస్సులో ధనుష్, నిన్ను ప్రేమలో దించడానికి నేనెంత కష్టపడ్డానో నీకేం తెలుసు. ఏం చేసైనా సరే నిన్ను నీ ఆస్తిని దక్కించుకుంటాను అని అనుకుంటాడు. మరుసటి రోజు జగపతిబాబు ఇంటికి ఓ పోలీసు వస్తాడు. జగపతి బాబు అంటే మీరేనా? అవును సార్. త్రిష మీ అమ్మాయేనా? అవును సార్, మా అమ్మాయే. మిమ్మల్ని ఎస్ఐ గారు తీసుకురమ్మంటున్నారు. ఎందుకు సార్, మా అమ్మాయికి ఏమైంది? జరగరాని ప్రమాదం ఏం జరగలేదు కదా? అబ్బే అదేం లేదమ్మా. మీ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆ మాట వినగానే ఆ ముగ్గురి గుండెల్లో పిడుగుబడినట్లవుతుంది. త్రిష ధనుష్ని పెళ్లి చేసుకొని వాళ్ల నాన్న నుండి రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. జగపతిబాబు, ఆమని, వరుణ్ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. త్రిష ధనుష్లని చూసి నివ్వెరపోతారు. జగపతి కోపంగా త్రిషపై చెయ్యెత్తుతాడు. ఒక్క నిమిషం ఆగండి. తనపై చేయి చేసుకునే రైట్ మీకు లేదు. ఓహో అలాగా. తనని పెంచటానికి, తను అడిగినవి కొనియటానికి, సంరక్షించటానికి, తన బాగోగులు చూసుకోవటానికి మాత్రం నాకు రైట్ ఉంది. కాని నా అనుమతి లేకుండా నా పరువు తీసిన తనపై చేయెత్తటానికి మాత్రం రైట్ లేదు. అంతేగా సార్? చూడండి, ఒక ఆడపిల్ల తండ్రిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి వాళ్ల ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే రైట్ వాళ్లకుంది. మీరు వాళ్ల జోలికి వెళ్ళకూడదు, నేరమవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు కనిపెంచిన తండ్రికి మాత్రం పిల్లలపై రైట్ లేదు. వాళ్ళు ఏం చేసినా ఒక్క మాట కూడా అనకూడదు. అంతేనా సార్? ఏమి చట్టాలు సార్ మనవి? కళ్లల్లో పెట్టుకొని పెంచుకున్న కూతురు ఇలా చేస్తే ఆ తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు సార్? తెలుసండి. కాని మన చట్టంలో మనుషుల ఎమోషన్స్ కంటే వాళ్ల హక్కులకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఒసేయ్, మేం నీకేం అన్యాయం చేశామే? మా పరువు మొత్తం తీశావు. నేను మీ పరువు తీసే పనేమీ చేయలేదమ్మా. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అంతే. నోర్ముయ్, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? అంత సిగ్గులేని పని నేనేం చేశానమ్మా? ఛీ, నన్ను అమ్మ అని పిలవకు. అసలు నువ్వు పుట్టకపోయినా బావుండేది. నా ఇష్టాన్ని చంపుకొని మీకు నచ్చినట్టు ఉంటే నేను మంచి కూతుర్ని, అలా కాకపోతే చెడ్డ కూతుర్ని, అంతేగా? అని త్రిష ఆమె తల్లిదండ్రులని ఎదిరించి మాట్లాడుతుంది. కూతురు అలా చెయ్యటం తట్టుకోలేని జగపతికి హార్ట్అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వెంటనే అంబులెన్స్లో జగపతిబాబుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. త్రిష, ధనుష్ కూడా వెళ్తారు. ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకక్క ఇలా చేశావు? నువ్వంటే నాకెంతో ఇష్టం, గౌరవం కూడా ఉండేది. ఇప్పుడది మొత్తం పోయింది. నేనేదో తప్పు చేసినట్టు అమ్మా నాన్నతో పాటు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా? అంత నేరం ఏముంది ఇందులో? వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నువ్వు నా వయసు వాడివే కదా. ఏంటి, చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? నువ్వు చేసిన పని కరెక్ట్ అయితే లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీకు చెప్తే మీరు ఒప్పుకోరని. అసలు చెప్పకుండా ఒప్పుకోమని ఎలా చెప్తావు? మీ ప్రేమలో నిజాయితీ ఉంటే మమ్మల్ని ఒప్పించేదానివి, ఇలా చేసేదానివి కాదు. కన్నవాళ్లకి కడుపు శోకం మిగిల్చే నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అనవసరంగా నిన్ను ఉద్యోగం సద్యోగం అని పంపించాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు, మిమ్మల్ని బాధపెట్టినందుకు. ఎవరయ్యా నీకత్తయ్యా? మా బాధ గురించి ఆలోచించిన వాడివైతే తనని ఆపేవాడివి. నీ చెల్లెల్ని కూడా ఎవడైనా ఇలాగే తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే నువ్వు సమర్థిస్తావా? తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఆపవయ్యా నీ నీతులు. గట్టుమీద ఉన్నవాడు ఎన్నైనా చెప్తాడు, అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ బాధ. నాకు నా కూతుర్ని దూరం చేసిన నువ్వు సంతోషంగా ఎలా ఉండగలవు? నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది అని ఆమె బాధని వెళ్ళగక్కుతుంది ఆమని. మీ అమ్మాయిని మీకు దూరం చేయాలని కాదండి నా ఆలోచన. మీకు తనంటే ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. మీరంతా కలిసి ఉండటమే నాకు కూడా కావాల్సింది. ధనుష్తో జగపతి,
అంత ఆలోచించిన వాడివి మేం ఒప్పుకునే వరకు ఎందుకు వేచి ఉండలేదు? వెయిట్ చేద్దామని అనుకున్నాను, కానీ మీ అమ్మాయే ఫోర్స్ చేసింది. నీ మాటలు నమ్మేంత పిచ్చోళ్ళం కాదు మేము. అది కాదండి, మీరు చూసిన అబ్బాయితో అయినా మీ అమ్మాయి బాగుండాలనే కదా మీరు కోరుకునేది. నా దగ్గర కూడా అంతే సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు నన్ను మీ అల్లుడిగా ఒప్పుకోవటంలో మీకు సమస్య ఏంటి? అది మేం చెప్పినా నీకు ఇప్పుడు తెలియదులే. రేపు నీకు కూడా ఆడపిల్లలు పుడతారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడవే, ఏదో ఒకరోజు ఇతని నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది అమ్మా నాన్న విలువ, వాళ్ళ బాధ. ఆ రోజున నా ఇంటి గడప తొక్కకపోతావా? నేను నీ సంగతి చెప్పకపోతానా? అది ఎప్పటికీ జరగదు. ధనుష్ చాలా మంచివాడు. నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీరే చూస్తారుగా. అయితే వాడితో వెళ్ళిపో, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు అని అనటంతో త్రిష ధనుష్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ ధనుష్. ఎందుకు త్రిష? మా అమ్మా నాన్న అన్ని మాటలంటున్నా వాళ్ళకి విలువ ఇచ్చి ఎంతో హుందాగా మాట్లాడావు నువ్వు. వాళ్ళు బాధలో ఉన్నారు కదా, కాబట్టి అలాగే మాట్లాడతారు. అందులో వాళ్ళ తప్పేమీ లేదు. అది అర్థం చేసుకోపోతే నేను మనిషిని ఎలా అవుతాను? రియల్లీ యు ఆర్ ట్రూ జెంటిల్మెన్ ధనుష్. నువ్వు నా భర్త కావటం నా అదృష్టం అని మురిసిపోతుంది త్రిష. మనస్సులో ధనుష్, పిచ్చి మొహందానే, నా ప్లాన్ నీకింకా అర్థం కాలేదు. మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటేనే కదా నేను అల్లుడిగా ఆ ఇంట్లో అడుగు పెట్టగలను, నీ ఆస్తి అనుభవించగలను. ఆస్తి లేకుండా నిన్ను నేనేం చేసుకుంటాను? నీ ఆస్తి కోసమే నేను నిన్ను ప్రేమించాను అని అనుకుంటాడు. జగపతి బాబు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. ఈలోగా కూతురు విషయం ఊరంతా తెలిసిపోతుంది. ఏంటే, ఆ ఆమని కూతురు లేచిపోయిందటగా, నిజమేనా? మళ్ళీ నిజమేనా అని అడుగుతావేంటి? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అటు నుండటు హాస్పిటల్కి వెళ్ళటం అన్నీ జరిగిపోతేను. నేను జగపతికి ఆ రోజే చెప్పాను, వినలా. నా కూతురు అలాంటిది కాదు అని ఓ గొప్పలపోయాడు. ఇప్పుడేమైంది? కూతురు లాగిపెట్టి కొడితే వాడి మాడు బొప్పు కట్టింది. మాకు ఆడపిల్లలున్నారు కానీ అలాంటి వాళ్ళు కాదమ్మా. మేం గీత గీస్తే దాన్ని దాటరు. అవునే, మన పెంపకంలో చాలా తేడా ఉంటుంది. బోలెడంత ఆస్తి పెట్టుకొని కూతురు చేత ఉద్యోగం చేయించారు. మరి అది ఊరుకుంటుందా? ఎవడినో ప్రేమించి లేచిపోయింది అని అనుకుంటారు. ఓ రోజు జగపతి మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు. మీకు కూడా మా అమ్మాయి విషయం తెలిసే ఉంటుందండి. అందుకని ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయండి. దాన్నేముందండి, సంబంధం క్యాన్సిల్ చేయటం ఈజీనే. కానీ ఇలాంటి సంబంధం మాకెందుకు తెచ్చావని, మా గురించి ఏమనుకుంటున్నావని ఆ మగపెళ్లి వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మీ పరిస్థితి నాకు అర్థమైందండి, కానీ నేను కూడా ఏమీ చేయలేను. క్షమించమని అడగటం తప్ప. ఏం చేస్తాంలేండి. మీ అమ్మాయి లాంటి సంబంధాలు 2 తగిలితే చాలు, నా వ్యాపారం మొత్తం క్లోజ్ అయిపోతుంది. సారీ అండి, మా వల్ల మీకు కలిగిన నష్టానికి ఈ డబ్బుంచండి అని కొంత డబ్బు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ధనుష్, త్రిష కొత్త కాపురం పెడతారు. ఓ రోజు ధనుష్ సైలెంట్గా కూర్చొని మనస్సులో ఏదో ఒక ప్లాన్ వేసి త్రిష వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళ నుంచి ₹1 ఆస్తి కూడా రాదు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి ధనుష్ అలా ఉన్నావు? ఏమీ లేదు త్రిష, నిన్ను మీ వాళ్ళ నుంచి విడదీసి చాలా తప్పు చేశాను. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. నువ్వు కూడా మనసులో బాధపడుతున్నావని నాకు తెలుసు. లేదు ధనుష్, అలా అనుకోకు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎంత మంచివాడువో పోను పోను వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్లే మన పెళ్లిని ఒప్పుకుంటారు. మనస్సులో ధనుష్, పిచ్చిమోహందానా, తెలుసుకోవాల్సింది వాళ్ళు కాదు, నువ్వు అని అనుకుంటాడు. త్రిష, ధనుష్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ టీం లీడ్, మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా మాకెవ్వరికీ తెలీదు. మీరు కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే సార్, ఎవ్వరికీ తెలియాలని మేమనుకోలేదు. ఇట్స్ ఓకే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ జీవితం మీ ఇష్టం అని ఇద్దరికీ విషెస్ చెప్తాడు. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను. ఇదే మీ పెళ్లికి నా గిఫ్ట్. థ్యాంక్ యూ సార్
అని చెప్తారు. అలా కొన్నాళ్ళు గడుస్తాయి. త్రిషని వాళ్ళ అమ్మా నాన్నతో కలిపే దారి దొరకక ఫ్రస్ట్రేషన్లో పడిపోతాడు ధనుష్. మరోవైపు కూతురు అలా చెయ్యటంతో తల కొట్టేసినట్టయిపోయి ఇంట్లో నుండి బయటికి రాకుండా బాధపడుతూ ఉంటాడు జగపతిబాబు. ఆమని కూడా దిగులు పెట్టుకుంటుంది. పాపం వరుణ్ తల్లిదండ్రులను ఎలా ఓదార్చాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. ఒకప్పుడు కళకళలాడిన ఆ ఇల్లు కళ తప్పిపోతుంది. ఓ రోజు త్రిష ఆమె స్నేహితులను కలుస్తుంది. ఏంటే ఇంత పని చేశావు? నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకోవటమేంటి? అస్సలు నమ్మలేకపోతున్నాను. నమ్మాలే, మన బ్యాచ్లో కూడా ఒక ధైర్యవంతురాలుందని. అసలు దీన్ని చెడగొట్టింది నువ్వే. ఇది మరీ బావుంది. నేనేం చేశాను? అయినా నేనేమైనా వాళ్ళ అమ్మా నాన్నని కాదని లేచిపోయి పెళ్లి చేసుకోమని చెప్పానా ఏంటి? ప్రేమించమని చెప్పాను, అంతేగా? గొడవ పడకండే, ఇందులో దాని తప్పేముందిలేవే. మనకి స్వతహాగా ఇష్టం లేకుండా ఒకరు చెప్తే మనం చేస్తామా ఏంటి? కానీ నువ్వింత డేర్ చేస్తావనుకోలేదు. అవునే, తొందరపడ్డావేమో అనిపిస్తుంది. అదేం లేదు. ధనుష్ని చూస్తే మీరలా అనరు. తను చాలా మంచివాడు. నిజంగా చెప్తున్నా, నేను చాలా లక్కీ తెలుసా? నువ్వు లక్కీనే కాని మీ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి? వాళ్ళెంత బాధపడుతున్నారో పాపం. ఏం చెయ్యనే, వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా పెళ్ళిని ఒప్పుకొని నన్ను ధనుష్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళుంటే వాళ్ళకి ఈ బాధ ఉండేది కాదు కదా. భలే చెప్పావులే. సడన్గా నువ్విచ్చిన షాక్ నుండి తేరుకోవటానికే వాళ్ళకి చాలా టైం పట్టుంటుంది. అలాంటిది ఇక అంత ప్రశాంతంగా ఆలోచన ఎలా చేస్తారు? అవునే, నువ్వే వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. అమ్మో, నా వల్ల కాదు. నన్ను చూస్తేనే మండిపడుతున్నారు వాళ్ళు. ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. కొద్ది రోజులు పోతే కోపం పోతుంది. అప్పుడు కాస్త ఆలోచనలో పడతారు. అప్పుడు వెళ్ళు. అలాగేనే, ట్రై చేస్తానులే అని అనుకుంటారు. ఓ రోజు రోడ్డుపై వెళ్తున్న ఎస్ఐకి త్రిష కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ త్రిష, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏమో తెలీదు సార్. నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించావు గానీ మీ తల్లిదండ్రుల బాధ గురించి ఆలోచించలేదు. మీరు కూడా ఇలా లవ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా మాట్లాడతారేంటి సార్? నేను లవ్ మ్యారేజ్కి వ్యతిరేకం కాదు, వాళ్ళు అనుసరించే పద్ధతి వ్యతిరేకం. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి నా విధులకు కట్టుబడి ఆ రోజు అలా చేశాను. లేదంటే నేను కూడా మీ పెళ్లికి సపోర్ట్ చేయను. ఎందుకు సార్? మేం చేసిన దాంట్లో తప్పేముంది? అసలు మీ అమ్మా నాన్న నీ ప్రేమని ఎందుకు ఒప్పుకోవటం లేదో నువ్వెప్పుడైనా ఆలోచించావా? కొత్తగా ఆలోచించటానికేముంది సార్? సహజంగానే పెద్దవాళ్ళకి ఎప్పుడు ప్రేమ వివాహాలు నచ్చవు కదా. మరి అలా అయితే కొంతమంది ప్రేమించుకొని పెద్దవాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ సంగతేంటి? వాళ్ళ పేరెంట్స్ కాస్త ఓపెన్ మైండ్గా ఉంటారేమో. అలా అనుకోవటం తప్పు. కారణం లేకుండా ఎవరూ దేన్ని ద్వేషించరు. అంటే కులం, మతం, ఆస్తి, అంతస్తు ఇవి కారణం కావచ్చు కదా సార్? వాటిని పట్టించుకునే పేరెంట్స్ని ఎవరూ మార్చలేరు. అలాంటి వాళ్ళకి నేను కూడా వ్యతిరేకమే. కానీ వాటి పట్టింపు లేని వాళ్ళ గురించి నేను మాట్లాడేది. అంటే పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నామని వాళ్ళకి మా మీద కోపం. కొద్ది రోజులు పోతే వాళ్లే మమ్మల్ని అర్థం చేసుకుంటారు అలా జరిగితే బానే ఉంటుంది. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అని ఎస్ఐ వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఓ రోజు ధనుష్ త్రిషతో, త్రిష, నువ్వు ఒక పని చేస్తావని నాకు మాటివ్వు. ఏంటది ధనుష్? ముందు మాటివ్వు. సరే, మాటిస్తున్నాను. ఏంటో చెప్పు. నువ్వు ఒకసారి మీ పుట్టింటికి వెళ్ళి రావాలి. ప్లీజ్, కాదనుకు. ఇదేంటి సడన్గా? నా వల్ల విడిపోయిన నిన్ను మీ వాళ్ళని ఎలాగైనా నేనే మళ్ళీ కలపాలి. ఎందుకు ధనుష్? ఒక ఆడపిల్లకి పుట్టిల్లనేది చాలా ముఖ్యం. పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఆడపిల్ల కూడా సంతోషంగా ఉంటుంది. పర్వాలేదే, ఆడపిల్ల మనసుని బాగానే చదివేశావు. సాధారణంగా మగవాళ్ళు ఇలా చెప్పరు కదా. నేను అందరి మగవాళ్లలా ఉండాలనుకోవటం లేదు. నా భార్యకి నచ్చేలా తన మనసుని అర్థం చేసుకునే భర్తలా ఉండాలనుకుంటున్నాను. ఓ, యు ఆర్ సో స్వీట్ ధనుష్. నా అంత లక్కీ భార్య ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు కదా. కాదు కాదు, నా అంత లక్కీ భర్త ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నువ్వు నా దేవతవి. ఇక చాలే ధనుష్,
నీ పొగడ్తలు మోయలేకపోతున్నాను. అదేంటి త్రిష అలా అంటావు? మీ ఆడవాళ్ళకి పొగడతలంటే చాలా ఇష్టం కదా. ఏమో, ఒక్కోసారి నీ పొగడ్తలు పొందే అర్హత నిజంగా నాకుందా అని నాకే ఎబ్బట్టుగా అనిపిస్తుంది. నీకు ఆ అర్హత ఉంది త్రిష. థ్యాంక్ యూ ధనుష్ అని అనుకుంటారు. ధనుష్ మాట ప్రకారం ఓ రోజు త్రిష పుట్టింటికి వెళ్తుంది. అమ్మా, నువ్వా? అక్కడే ఆగు. లోపలికి అడుగు పెట్టావో కూతురువని కూడా చూడను. ఎలా ఉన్నావమ్మా? నీ దయ వల్ల ఇంకా చావలేదమ్మా. చూడక్క, నీ వల్ల అమ్మ దిగులు పెంచుకుంది. నాన్న పిచ్చివాడిలా తయారయ్యాడు. నన్ను క్షమించు నాన్నా. జగపతి తల పక్కకి తిప్పుకుంటాడు. నాతో మాట్లాడు నాన్నా, ప్లీజ్. నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వెవరమ్మా నన్ను నాన్న అని పిలుస్తున్నావు? ఆ మాటకి త్రిష కళ్ళ వెంట కన్నీళ్లు ధారగా కారుతాయి. నీ కన్న కూతుర్ని బతికుండగానే చంపేశావా నాన్నా? అసలు మేం నీకు ఏం తక్కువ చేశామే ఇలా చేశావు? మా పరువు మొత్తం తీశావు. అది కాదమ్మా, నేను కావాలని చేయలేదు. పరిస్థితి అలా వచ్చింది. అంతేకాని మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని కాదు తనతో మనకి మాటలు అనవసరం. వెళ్ళిపోమ్మని చెప్పు అని కోపంగా అంటాడు జగపతి. త్రిష ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఓ రోజు ఫ్రెండుని కలవటానికి వెళ్తుంది త్రిష. ఏంటే అర్జెంటుగా రమ్మన్నావు? అదేంటి త్రిష, నీ భర్తకి ఏ అలవాట్లు లేవని అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పటమేంటి? అదే నిజం. తనకి ఏ అలవాట్లు లేవు. అంతా అబద్ధం. అతనొక పచ్చి తాగుబోతు, చైన్ స్మోకర్, పేకాట కూడా ఆడతాడట. నీకెవరు చెప్పారే? నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. వాడికి కూడా కొంచెం డ్రింక్ తీసుకునే అలవాటుందిలే. బార్కి వెళ్ళినప్పుడు నీ హస్బెండ్ని అక్కడ చూశాడట. నీ బాయ్ ఫ్రెండ్ పొరపాటు పడుంటాడు. అతను ఎవరినో చూసి ధనుష్ అనుకునుంటాడు. నేను అలాగే అన్నాను. అప్పుడు అతను వీడియో తీసి నాకు పంపించాడు. కావాలంటే నువ్వు కూడా చూడు అని తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది. అది చూసి నివ్వెరపోతుంది త్రిష. ఒక్క క్షణం తను జీవితంలో మోసపోయానేమోనని అనుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏడ్చుకుంటూ ఇంటికి వెళుతుంది. ఆ రోజు సాయంత్రం ధనుష్ ఎప్పటిలాగే, బయటికి వెళ్ళొస్తాను త్రిష. ఆగు ధనుష్, ఈ టైంలో రోజూ బయటికెళ్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? అది అది ఏం లేదు త్రిష. ఎన్నాళ్ళని ఇలా జాబ్ చేస్తాను చెప్పు? ఏదైనా బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అందుకని ఏ బిజినెస్ బాగుంటుందో సెర్చ్ చేస్తున్నాను. ఆ పని మీద రోజూ బయటికి వెళ్తున్నాను. నిజమేనా? అవును త్రిష, నీ మీద ఒట్టు. సరే వెళ్ళిరా ధనుష్ అని అంటుంది. ధనుష్ వెళ్ళిపోగానే అతనికి తెలియకుండా వెనకాలే అనుసరిస్తుంది త్రిష. అతను ఓ బార్లోకి వెళ్ళిపోతాడు. అతని స్నేహితుడు యశ్వంత్తో కలిసి తాగుతూ ఉంటాడు. అది చూసి త్రిష షాక్ అవుతుంది. రేయ్, ఏంట్రా ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? ఏం లేదురా, త్రిషకి ఏ డౌట్ లేకుండా కవర్ చేసి రావటానికి ఈ టైం అయింది. అలాగా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఇందాక వస్తుంటే పల్లవి కనిపించిందిరా. పల్లవా? పల్లవి ఎవర్రా? రేయ్, అప్పుడే మర్చిపోయావారా? అదేరా, నువ్వు మోసం చేసి వదిలేసిన నీ మొదటి ప్రియురాలు. ఓ తనా? నాకు అవసరం లేని వాళ్ల గురించి నేను పెద్దగా గుర్తుపెట్టుకోనురా. వాళ్ల మాటలు విన్న త్రిషకి గుండె పగిలిపోతుంది. అనుకోకుండా ధనుష్ తల పక్కకి తిప్పి అక్కడ త్రిష ఉండటం చూసి అతను బిత్తరపోతాడు. త్రిష, నువ్వా ఇక్కడ? అది అది రే, ఎవర్రా ఈ అమ్మాయి? న్యూ గర్ల్ ఫ్రెండా? నువ్వు నోరుమొయ్యిరా, ఈమె నా భార్య త్రిష. యశ్వంత్ కూడా షాక్ అవుతాడు. త్రిష, అసలేం జరిగిందంటే, యాక్చువల్లీ నేను తాగనరా అంటే ఎంత చెప్పినా వీడు వినలేదు. ఫోర్స్ చేశాడు. సారీ త్రిష, ఇంకెప్పుడు తాగను. నీ మీద ఒట్టు అని ఆమె మీద ఒట్టు వెయ్యబోగా అతని చెయ్యి పక్కకి నెట్టి చెంప చెళ్ళుమనిపిస్తుంది. త్రిష నుండి వచ్చిన ఊహించని ఆ చర్యకి షాక్లో ఉండిపోతాడు ధనుష్. త్రిష ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే ధనుష్ కూడా వస్తాడు. ఐఎమ్ రియల్లీ సారీ త్రిష, ఇంకెప్పుడు తాగను. ఇంకా నాటకాలాడకు. నేను మొత్తం విన్నాను. నాకు నీ నిజస్వరూపం అంతా తెలిసిపోయింది. చిచ్చి, నీలాంటి వాడినా? ఇన్నాళ్ళు గొప్పగా అనుకున్నాను. ఓహో, మొత్తం వినేశావా? అవును. అయితే ఇప్పుడేం చేస్తావే? ఏంటి,
ఏమే గీవే అని తేడాగా మాట్లాడుతున్నావు? పెళ్ళాన్ని ఏమే అనక ఏమంటారు? ప్రేమగా అనే ఏమేకి, పొగరుగా అనే ఏమేకి ఆ మాత్రం తేడా తెలుసుకోలేననుకున్నావా? అదే అడుగుతున్నాను. తెలుసుకొని ఏం చేస్తావే? నీకు నేను తప్ప వేరే దిక్కే లేదు. కుక్కలా నేను చెప్పినట్టు విని నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. చిచి, నీకోసం మా వాళ్ళని వదులుకొనొచ్చానా? వదులుకోమని నేను చెప్పానా? ఇంకా కలపాలనే కదా చూశాను. అందుక్కూడా ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుందిలే. హహ, కరెక్ట్గానే గెస్ చేశావు. ఇండైరెక్ట్ గేమ్ కంటే డైరెక్ట్ గేమ్లో కిక్ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నా విను. నీ ఆస్తి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకోసమే నిన్ను మీ వాళ్ళతో కలపాలనుకుంటున్నా. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! చూడు, అయిందేదో అయిపోయింది. ఎంత కాదనుకున్నా మనం భార్యాభర్తలం. కాబట్టి నేను మంచి భర్తగా ఉండాలంటే నువ్వు పుట్టింటికి వెళ్ళి నీ ఆస్తిలో వాటా తీసుకురావాలి. ఏ మొహం పెట్టుకుని ఆస్తి అడగమంటావు? మా అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఆస్తి అడిగితే నా మొహాన ఉమ్మేస్తారు ఈ జనం. నో ప్రాబ్లం. అలా నీకు ఇబ్బంది అయితే దానికి ఇంకొక దారుంది. కోర్టులో కేసు వేయి. నీ వాటా ఆస్తి నీకొచ్చేస్తుంది. నేను బ్రతికి ఉండగా అలా చెయ్యను. నువ్వనుకున్నది జరగనివ్వను. నా పుట్టింటి నుండి ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను అయితే చావువే చావు. అని ధనుష్ త్రిష గొంతు పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. త్రిష అతని చేతుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్తో అతని తలపై కొట్టి తప్పించుకొని ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్కి పరిగెడుతుంది. సార్, సార్, ఏంటమ్మా, ఏమైంది? ఇలా పరిగెడుతూ వస్తున్నావు? నా భర్త నన్ను చంపాలని చూశాడు సార్ అని జరిగింది మొత్తం చెప్తుంది. ఇంతేనా మీ ప్రేమ పెళ్ళి? అప్పుడే తెలిపోయిందా? ఆ రోజు అతని గురించి మొత్తం చదివేసిందాల్లా మాట్లాడావు. మరి ఇప్పుడేమైంది? చచ్చిన పావుని ఇంకా చంపకండి సార్. నేను పొరపాటు చేశాను. అతని ప్రేమ మాయలో పడి నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు తెలుసుకొని ఏంటి ఉపయోగం? దెబ్బ తగలకముందే జాగ్రత్త పడాలి. అన్నిసార్లు అన్ని దెబ్బలు మనకి రెండో ఛాన్స్ ఇవ్వవు. ఇలాంటివి కొన్ని మొదటి దెబ్బతోనే మన జీవితాన్ని అధపాతాళానికి తొక్కేస్తాయి. త్రిష ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటుంది. సరే పద, వాడి సంగతి చూద్దాం అని ఆ ఎస్ఐ త్రిష వెంట వాళ్ళ ఫ్లాట్కి వెళ్తాడు. ధనుష్ని ఎడాపెడా 2 వాయించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. త్రిషకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఓ గుడి దగ్గర కూర్చుంటుంది. అక్కడే ఉన్న ఓ పెద్దావిడ విషయం తెలుసుకొని త్రిషని ఓదారుస్తుంది. నేను చెప్తే తప్పుగా అనుకోకమ్మా. ఏదో పెద్దదాన్ని చెప్తున్నాను. ప్రేమించటమే కాదమ్మా, ఎప్పుడైతే ఆ ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్తారో అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది పిల్లల మెచ్యూరిటీ. అది ప్రేమికుల మొదటి విజయం. అదేంటాంటీ, ముందే చెప్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా? మొదట పెద్దవాళ్ళు అయిష్టంగానే ఉంటారు. ఎందుకంటే మీది అట్రాక్షనేమో అని వాళ్ళకి అనుమానం. కానీ కాదు, మీరు మీ ప్రేమ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని వాళ్ళకి తెలిస్తే అపోజ్ చేయటం మానేసి ఆలోచనలో పడతారు. అది ప్రేమికుల రెండో విజయం. నిజంగా పెద్దవాళ్ళు అలా ఆలోచిస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకొస్తుందాంటీ? అదే పొరపాటు. వాళ్ళకి ఆలోచించుకునే అవకాశం ఇవ్వనిది నీ బిహేవియరే. నా బిహేవియరా? అవును, మరి కూతురు ఎవరో అబ్బాయితో తిరుగుతుందని బయటవాళ్ళెవరో చెప్పే వరకు తల్లిదండ్రికి తెలీదు. అప్పుడు అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. నువ్వు చేసే ప్రతి పని తప్పు కాబట్టే నీ ప్రేమ విషయం వాళ్ల దగ్గర దాచిపెట్టావనుకుంటారు. మీరు చెప్పేది నిజమా ఆంటీ? అవునమ్మా, తమ కూతురు జీవితం ప్రేమించిన అబ్బాయితో చాలా చాలా బావుంటుందనే నమ్మకం వాళ్లకి మీరు ఇచ్చిన రోజున ఏ తల్లిదండ్రి అయినా ప్రేమ వివాహాన్ని కాదనరు. అది మీ మూడో విజయం. త్రిష ఆలోచనలో పడుతుంది. అసలు మీ ప్రేమకు శత్రువులు మీరే, మీ అమ్మానాన్న కాదు. అదెలా ఆంటీ? ప్రేమ పేరుతో సినిమాలు, షికార్లు అంటూ తల్లిదండ్రులకు తెలియకుండా శృతిమించి తిరుగుతారు. దానివల్ల మీ ప్రేమపై తల్లిదండ్రులకి రెస్పెక్ట్ పోతుంది. ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే సాల్వ్ చేసుకోవటం చాలా ఈజీ. నిజమైన తెలివైన ప్రేమికులు నేను చెప్పినట్టు చేస్తారు. ఇలా చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్కి ఒప్పుకుంటారా? చెప్పలేం.
ఇంత చేసినా ఒక్కోసారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు. అలాగని మీ సహనం కోల్పోయి లేచిపోయి పెళ్లి చేసుకోకూడదు. ఆడపిల్లకి ప్రేమించిన వాడితో పాటు తల్లిదండ్రి, పుట్టింటి తోడు కూడా చాలా అవసరం. వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి. నిజమే ఆంటీ, మీరు చెప్పిందే కరెక్ట్. నేను నా తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా జీవితం ఇప్పుడు తెగిన గాలిపటంలా మారింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని అంటుంది. త్రిషలో తన తప్పుకి పశ్చాత్తాపం మొదలవుతుంది. కాని ఆమె తల్లిదండ్రులకి మొహం చూపించలేకపోతుంది. ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. విషయం మొత్తం తెలుసుకున్న త్రిష స్నేహితులు ఆమెని కలిసి ధైర్యం చెప్తారు. ఏంటోనే, తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఆ ఆడపిల్ల జీవితం ఎంత బావుంటుందో. అది లవ్ మ్యారేజ్ అయినా సరే. అవునే, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీరు నాలా తొందరపడి ప్రేమ పెళ్లి చేసుకోకండి. ఒక్క అబ్బాయి ప్రేమతోనే ఆడపిల్ల జీవితం పరిపూర్ణం కాదు. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువులు అందరూ కావాలి. అదే సంతోషకరమైన జీవితం. అవును, నాకు డౌటే. అసలు మనం ప్రేమించిన వ్యక్తి మన పేరెంట్స్కి నచ్చకపోవటానికి కారణం ఏంటి? చాలా విషయాలుంటాయే. అందులో ముఖ్యమైంది సెక్యూర్డ్ లైఫ్. మనం ప్రేమించామని చెప్పగానే అబ్బాయి ఏం చేస్తాడని అడుగుతారు పెద్దవాళ్ళు. ఇంకేం చేస్తాడు, ప్రేమ దోమ అంటూ ఖాళీగా మన చుట్టూ తిరగటంతోనే సరిపోతుంది అని చెప్పామనుకో, మరి అలాంటప్పుడు అతను మన పేరెంట్స్కి ఎలా నచ్చుతాడు? అవును, నిజమే. కానీ అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యుంటే మన పేరెంట్స్ ఆలోచన మారిపోతుంది. మన ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది. మనపై విలువ పెరుగుతుంది. నువ్వు చెప్పిందంతా నిజమేనే. నువ్వు ఎవ్వరినీ ప్రేమించకపోయినా చాలా విషయాలు తెలుసుకున్నావే. ఇలా ఇంకా చాలా విషయాలు ప్రేమికులు ఆలోచించి అర్థం చేసుకోవాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రేమని పెద్దవాళ్ళు కాదన్నారని చెప్పి లేచిపోయి పెళ్లి చేసుకుని పొరపాటు చేస్తున్నారు. నిజమేనే, ప్రేమించినవాడు కావాలంటే పుట్టింటిని వదులుకోవాలి. పుట్టిల్లు కావాలంటే ప్రేమించిన వాడిని వదులుకోవాలి. అలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు వేస్ట్. రెండూ ఉండాలి. అదే బెస్ట్ అని అనుకుంటారు. త్రిష విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వెంటనే కూతురు దగ్గరికి వస్తారు. త్రిష తల్లిదండ్రులను చూసి వాళ్ల కాళ్లపై పడి ఏడుస్తూ తన కన్నీళ్లతో క్షమాపణ అడుగుతుంది. ఆమని జగపతి బాబు కూతుర్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తారు. మీరు మళ్ళీ నా మొహం చూస్తారని అనుకోలేదు నాన్నా. తల్లిదండ్రులు పిల్లలపై కోప్పడేది తెలిసి తెలియని నిర్ణయాలతో మీ జీవితాలు ఎక్కడ పాడు చేసుకుంటారో అని భయంతోనే. అంతేకాని మీ మీద ఎటువంటి పగ, కోపం, ద్వేషం ఉండదు. అవునమ్మా, నువ్వు మమ్మల్ని కాదనుకుని వెళ్ళినా మేం నీ జీవితం బావుండాలనే కోరుకుంటాం. నిజమే అక్క, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి నీ మీద కోపం కన్నా నువ్వు మాతో లేవన్న బాధే అమ్మా నాన్నలో ఎక్కువగా ఉంది. అమ్మా, నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. జన్మనిచ్చిన తల్లిదండ్రి కంటే కొద్దిపాటి పరిచయం ఉన్న బయట వ్యక్తిని పూర్తిగా నమ్మకూడదని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి నాన్నా. పిల్లల పొరపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దవాళ్లపై ఉంటుంది. మేముండగా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పదమ్మా, మనింటికి వెళదాం అని త్రిషని ఆమె తల్లిదండ్రులు వాళ్లతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.